మీడియా మిత్రులకు, పొద్దుటూరు ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ 7 నెలల కాలంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మోడీ గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా అని చెప్పి ప్రత్యేక హోదా మర్చిపోయినారు. విభజన చట్టంలోది ముఖ్యాంది కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి వెంకన్న సాక్షిగా అని చెప్పి మర్చినారు. ప్రజలు అతన్ని నమ్మి ఏదో ఉద్ధరిస్తారు భారతదేశానికి, రాష్ట్రానికి అని చెప్పి 3వ తూరి కూడా వాళ్ళకే ఎన్నుకోవడం జరిగింది. రెండవది, ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మేము పోలవరానికి నిధులు ఇచ్చినాం, రాజధానికి నిధులు ఇచ్చినాం అని చెప్తారు. మంచిదే, ఇవ్వాల్సిందే. ప్రభుత్వం ప్రజల సౌకర్యాలు తీర్చే బాధ్యత మీకుంది, ప్రజలు మీకు ఎన్నుకున్నారు. అయితే మీరు ఏ ఒక్కరు కానీ కడప ఉక్కు గురించి మాట్లాడుతున్నారా? మన రాయలసీమ ప్రజలు కానీ, కడప ఎమ్మెల్యేలు కానీ, రాయలసీమ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మాకు ఉక్కు పరిశ్రమ కావాలని నిలదీసే ధైర్యం ఎవరికి లేదు. ఇంకా ఇదానికి వస్తే జనసేన, తెలుగుదేశము, బీజేపీ 3 పార్టీలు అయితే ఈ 4వ పార్టీ ఎవరు? మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ పార్టీ. వాళ్ళు కూడా గతంలో మేము మెడలోంచి ప్రత్యేక హోదా తెస్తాము, ఉక్కు ఫ్యాక్టరీ తెస్తాము, శంకులు స్టాప్ చేయడం హడావుడి చేసినారు. వాళ్ళు అయిపోయినారు, 11 సీట్లకు పరిమితమైనారు. పోనీ అయిపోయినారు కదా, గమ్మున్నారా అంటే వాళ్ళ స్వభావ కోసము మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రజలకు ఆల్టర్నేటివ్ నిలబడేది పార్టీ, ప్రజల కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన పార్టీ, ప్రజలకు సస్యశ్యామలుగా పాలించే శక్తి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది గమనించాలా. రెండవ విషయానికి వస్తే, పొద్దుటూరులో మీరు వ్యభిచారం చేస్తున్నాము, మేము సంసారం చేస్తున్నాము అనే కిందిగా అంటే ఇక్కడ అసంఘిక కార్యక్రమాలు మీరు చేస్తున్నారని అటు వైపాగా నాయకులకు, ఇటు తెలుగుదేశం నాయకులకు గోల. మాకు తెలిసి నాకు 1985 నుంచి రాజకీయాలు ఉండా. రాజకీయాలు ఉండా. నేను ఎప్పుడైనా కానీ వడదాడి గురించి మాట్లాడితే, వడదాడి అసంఘిక పనులు చేస్తే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ మనిషి కానీ సహించాడు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, నువ్వు శివపార్వతి సాక్షిగా చెప్తూ నీ ఇష్టపడాకులు ఆడలేదా నీ జీవితంలో? నువ్వు అందరినీ జూదాకాలన్నీ పిలిపించి వాళ్ళతో కలిసి నువ్వు ఆడలేదా? సెంటర్కి రా. నువ్వు గతంలో క్రికెట్ నువ్వు ఆడలేదా? నీ నాయకుల్ని, కౌన్సిలర్లు వదిలిపెట్టు, క్రికెట్ బుక్కీలు వదిలిపెట్టంటే ఉన్నారు గతంలో. అయితే ఒకటి, మహానగరంలో మాయగాళ్ళు, ఏ ఎండకు ఆ గొడుగు. ఈ క్రికెట్ బుక్కీ అసంఘిక కార్యక్రమాలు చేసేటోళ్ళకు ఏడ అధికారం ఉంటే పోలీసు వాళ్ళకు లాఠీ దెబ్బలు పడకుండా రాజకీయం కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు. ఈ విషయము ఇంతకుముందు నేను వరదాడి గారికి చెప్తే, వాళ్ళు క్రికెట్ బుక్కీలు రావాలని కోరితే వాళ్ళు ఎవరైనా కానీ రావద్దు, నేను చేర్పించుకోను అని చెప్తే, ముఖ్యంగా మొన్న జనసేనలో ఒక ప్రధాన క్రికెట్ బుక్కీ జనసేనలో తోక పార్టీ పంపించింది నువ్వు కదా. నువ్వు కాకుంటే అతనికి పార్టీ సస్పెండ్ చేయొచ్చు కదా. కౌన్సిలర్ నీ పార్టీ కౌన్సిలరే కదా, నువ్వు రాజీనామా చేయొచ్చు కదా. నీ పార్టీలోంచి వేరే పార్టీలకు పోతే నువ్వు మాట్లాడించి పంపిస్తా. ఎడైనా మనకు నువ్వు ఉండాలా, మా మనిషి. అక్కడ రాజకీయాలు అక్కడ ఏం మాట్లాడుకుంటారో మాకు చెప్పాలా, మేము ప్రశ్నిస్తూ ఉండాలా, ప్రజలకు మభ్య పెట్టాలా, మళ్ళీ అధికారం రావాలా. ఈ కుయ్యత్తులు, జమ్మిక్కులు నమ్మించి మోసం చేసేటో ప్రసారణను ఇవన్నీ మానుకొని వాస్తవానికి ప్రజా సమస్యలు
గతంలో కుందు పెన్న ఎట్లా ఆగింది? నువ్వు లింగారెడ్డి నీ కమిషన్ల కోసం రైతులతో గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు తక్కువ అని చెప్పి కోర్టులో వేసి నిలబెట్టింది నువ్వు కాదా? కూరగాయల మార్కెట్ 2008లో అభివృద్ధి అయితే ఏదంటే నా తూటాలు నాకు గుండెల్లో పోవాలా, బుర్రెలు నాకు మింద పోవాలని చెప్పి మార్కెట్లోకి అయోమయం చేసి నువ్వు మార్కెట్ డెవలప్మెంట్ కాకుండా చేసింది నువ్వు కదా? చెప్పుకుంటే చాలా ఉన్నాయన్నా. ఇప్పుడు అవన్నీ వదిలేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అట్లా ఎస్పీ గారికి మేడం గారికి మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీ కాడ రికార్డు ఉంది. ఎవరు క్రికెట్ బుకీలోని మట్కా వాళ్ళు ఉన్నారు. మట్కా వాళ్ళు ఏంది? వాళ్ళు ఏదో కొద్ది శాతం కడపత్రం ఇవ్వడం కూడా ఏదో మంచిది ప్రోత్సహించడంలే, అంతో చేస్తారు. ప్రధానమైన బాగా ప్రాణాలు దహించుకొని ఉరి వేసుకొని ఐపీఎల్ ఎత్తి ఆన్లైన్ బిజినెస్ అది. క్రికెట్ చాలా ప్రమాదకరమైనది. అది ఎక్కడో కూర్చుంటాడు, నాలుగు గోడల మధ్య ఫోన్లో ఆన్లైన్లో చేస్తారు. రెండవది డ్రగ్స్. ఈ చిన్న వాళ్ళను మట్కా వాళ్ళను పట్టుకోండి, వాళ్ళు కూడా అరికట్టండి. అయితే ప్రధానంగా క్రికెట్ బుక్కీల పైన పెట్టాలని చెప్పి నేను పోలీసు అధికారులను నేను వేడుకుంటున్నా. ఇంకా ప్రధానంగా మా పార్టీ ప్రజలు, కొంతమంది మిత్రులు, కొంత పరిస్థితి కొంతమంది అడిగినడం జరిగింది. పొద్దుటూరు ప్రజలకు ముఖ్యంగా నేను 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో షోకొత్తలేనైనా మా నాన్నగారు ఫ్రెండ్గా పనిచేసినారు. కాంగ్రెస్ పార్టీ షోకొత్తలేన మా నాన్నగారు. తర్వాత నేను 89 నుంచి వరదరాడి ఆయన దాంట్లో శిష్యుడుగా పలు పదవులు కార్యకర్తలుగా పదవులు చేసి నేను మైనార్టీ సెల్, యూత్ కాంగ్రెస్, పట్టణాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నీ చేసి మొన్న ఎన్నికల్లో మా పార్టీ ఆదాలసం వరకు నేను పోటీ చేసినాను. ఇప్పుడు ప్రస్తుతం మా మేడం గారు షర్మిలా మేడం గారు 175 నియోజకవర్గాల్లో కోఆర్డినర్లు అంటే సమన్వయకర్తలుగా పనిచేయాలని చెప్పి పార్టీ బలోపేతం ఏ పార్టీ నుంచి వచ్చినా అనేది చూడలేదు. ఆమె ఇచ్చినారు. ఏదైనా కానీ అధిష్టానము చెప్పిన దానికి మేము సహసా వహిస్తాము. కోఆర్డినర్లు అంటే సమన్వయకర్తలు, అందరినీ కలుపుకొని పనిచేయాలా, ఇన్ఛార్జీలు కాదు అని చెప్పి గతంలో విలేకరులు అడిగితే మా తులసిరెడ్డి సార్ అధికార ప్రతినిధి కూడా చెప్పినారు. మీరు కాంగ్రెస్ పార్టీ పదవులు లేకున్నా కాంగ్రెస్ కార్యకర్తలుగా అధ్యక్షులు మారుతారు, జిల్లా అధ్యక్షులు మారుతారు, పట్టణాధ్యక్షులు ఎవరైనా మారుతారు, శాశ్వతం కాదు. నాకు తెలిసి ఎంతో మంది మారినారు, పిసిసి అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరూ. మేము కార్యకర్తలుగా అయినా కానీ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబీయంగా పనిచేస్తున్నాం. వాళ్ళే మా రక్తంలో ఇట్లా కోసినా కానీ కాంగ్రెస్ రక్తం ఉంది. ఒకటే పార్టీ, ఒకటే జెండా మాది. మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ప్రజా సమస్యలపైన ఏదో మా చేతన గారికి పోరాడుతూ, మా చేతన గారికి మీడియా ద్వారా తెలుపుకుంటూ మేము పనిచేస్తామని సమయంగా తెలుపుకుంటూ, పొద్దుటూరు ప్రజలు ముఖ్యంగా నమ్మాలా, ఎవరి మాటలు నమ్మొద్దు. కోఆర్డినర్గా ఇచ్చినారు ఆ కౌన్సిలర్ అబ్బాయికి, కోఆర్డినేటర్ అంటే సమానకర్తగా ఇచ్చినారు. అది మా ఇంటర్నల్లో ఏముందో అది మేము అధిష్టానంతో మాట్లాడి మేము చేసుకుంటాము. మీరు అపోహత పెద్దొద్దు. మాకు ఏమేమి కంటెస్ట్ క్యాండిడేట్గా మాకు మా జిల్లాని అధ్యక్షులు, మా పట్టణ అధ్యక్షులు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, మైనార్టీ అధ్యక్షులు ఉన్నారు, యూత్ కాంగ్రెస్ వంశీ ఉన్నాడు, అందరూ మేము ఉన్నాము. పదవులు ఇంకా వేయలేదు. మాకు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీకి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తాము.